హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందు మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి సరేనా. అండ్ ఇప్పుడు నేను ఒక చెట్టు చూపిస్తాను. ఈ చెట్టు మీకు ఎంతమందికి తెలుసు కింద అయితే కామెంట్ చేయండి. ఇదే అండి, ఇదే జిల్లేడు చెట్టు. ఇప్పుడు మేము చిన్నప్పుడు అంటే మేము 90s కిడ్స్ కదా, అందుకే చెప్తున్నాను. ఇవి మామూలు చెట్లు, కంప చెట్లు. ఈ కంప చెట్లలో మేము చిన్నప్పుడు ఏంటంటే మేము చెప్పులు వేసుకోకుండా తిరిగే వాళ్ళము. అలా తిరిగినప్పుడు ఏంటంటే మాకు కంపలు చిన్న చిన్నటి గుచ్చుకునేటి. అలా కంప గుచ్చుకున్నప్పుడు దాన్ని తీసేదాన్ని కొన్నిసార్లు అది రాకపోవచ్చు. అలాంటి టైంలో ఈ ఉంది కదా, ఈ జిల్లేడు చెట్టు. ఈ జిల్లేడు చెట్టుని ఇలా అంటే పాలు అనేటివి వస్తాయి. ఆ పాలు ఉంది కదా, అక్కడ ఎక్కడ ఉందో దాని మీద వేసినామంటే ముళ్ళు అనేది ఆటోమేటిక్గా కొంచెం పైకి లేస్తుంది. అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఈ జిల్లేడు చెట్టు ఒక గొప్పతనం ఏంటంటే, అంటే మాకు తెలిసింది చెప్తున్నాం, మా పేరెంట్స్ మాకు నేర్పించింది. మన బొడ్డు దగ్గర ఉంది కదా, ఆ బొడ్డు దగ్గర మన కడుపు నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రము, అండ్ ఓవర్ మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు అండ్ కడుపు నొప్పి ఎక్కువ ఉంటే బొడ్డు చుట్టూరు ఈ పాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పాలు వచ్చాయి కదా, ఈ పాలు ఏంటంటే బొడ్డు చుట్టూరు పూసి దానిపైన అంతా పసుపు పూసేవాళ్ళు. అండ్ అట్లీస్ట్ నైట్ పూస్తే మార్నింగ్ కల్లా మాకంతా నార్మల్గా అవుతుంది. అలా యూస్ చేస్తాము ఈ జిల్లేడు చెట్టు అనేది. అండ్ తెల్ల జిల్లేడు చెట్టు ఏంటంటే మేము దాన్ని దేవుడిగా కొలుస్తాము. అండ్ ఇలాంటివి ఉంటాయి కదా బుడ్డలు పైన, ఇది స్మాష్ చేసినప్పుడు సౌండ్. చిన్నప్పుడు ఇది పెద్ద 90s కిడ్స్కి ఇది ఒక ఆనందం. చిన్న దాంట్లో ఆనందం కోరుకునే వాళ్ళు అంటారు కదా, అదే మేము ఇలా చేసేవాళ్ళము. అండ్ దీంట్లోనే ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. అదేంటంటే ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటుంది. ఇలా ఉండేదాన్ని మేము అవ్వ తాత అనేవాళ్ళం. చూడు, ఇట్లా కొడితే లేస్తాయి. ఇదంతా సరిగ్గా లేదు, ఇలా బూజుగా వెళ్ళిపోతుంది. ఇలా పెట్టుకొని ఇలా అని ఊపేవాళ్ళం. అలా వెళ్ళిపోయేది. అవ్వ తాత వెళ్ళిపోతున్నారు అనే చిన్నది ఆడుకునే వాళ్ళం అలా మేము చిన్నప్పుడైతే. అండ్ ఈ కాయలు అయితే ఇలా ఉంటాయి, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఉంటాయి. ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎండిపోయి ఆటోమేటిక్గా దీని నుంచి లేచిపోయి ఆడంటే ఆడ పడుతూ ఉంటాయి. అది ఈ చెట్టు ఒక గొప్పతనం. అండ్ చిన్నప్పుడు ఈ 90s కిడ్కి ఇలాంటి చెట్టు ఉంటే అది చాలా గొప్ప విషయం నిజం చెప్పాలంటే. మేము యాడికల్లా వెళ్ళాం కానీ ఇలా మ్యాష్ చేసేది అయితే మస్ట్ అండ్ షూట్ చేసేవాళ్ళం. సౌండ్ చూడండి, చూసారా, పటక్ అనేది. ఇలా సౌండ్స్ అన్నీ చేసేటి. ఈ కుక్క వచ్చింది నన్ను భయపడిచ్చేదానికి. ఈ జిల్లేడు చెట్టు మీకు ఎంతమందికి తెలుసు, అండ్ మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఇలా యూజ్ చేసేవాళ్ళో లేదో కింద అయితే కామెంట్ చేయండి. ఇది జస్ట్ 90s కిడ్స్ కోసమే చేశాను. అండ్ ఇది మీకు తెలుసో తెలీదో అని ఒక కారణంతో అంతే. చూశారు కదా, ఈ 90s కిడ్ ఇది మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.